రైట్ ఇక ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి జూలై 7న హైదరాబాద్ లో ఘన సన్మానం చేయాలని తెలంగాణ టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొంటారని, ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘన సన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ కు తరలి రావాలని పిలుపునిచ్చారు. రైట్ ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి జూలై 7న హైదరాబాద్ లో ఘన సన్మానం చేయాలని తెలంగాణ టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. అమూల్య, సుదీర్ఘ విరామం తర్వాత కూడా అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరలా కూడా అంటే పూర్తి స్థాయిలో ఒక పూర్వ వైభవం రావడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగానే మనకి పూర్తిగా ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతర పార్టీ నాయకుల నుంచి, ఇతర పార్టీల నుంచి చాలా మంది నాయకులు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరటానికి చాలా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో అంటే గతంలో చంద్రబాబు అరెస్టు జరిగినటువంటి నేపథ్యం కావచ్చు, అక్కడ గత ఎన్నికలలో ఘోర ఓటమి చవి చూసినటువంటి తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకున్నటువంటి నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంటంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే కార్యకర్తలందరికీ బలం చేకూర్చే విధంగా ప్రధానమైనటువంటి ఇతర పార్టీ నాయకులంతా కూడా చేరటానికి సిద్ధమవుతున్న వేళ, అదేవిధంగా చంద్రబాబుకి పూర్తిగా కేంద్రంలో కూడా పట్టు సాధించినటువంటి వేళ, అంటే ఇంత ఘనత సాధించినటువంటి చంద్రబాబు నాయుడుకి మాత్రం ఘన సన్మానం చేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులంతా కూడా నిర్వహించినటువంటి అంటే వారంతా కూడా ఒక నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖున హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భారీగా ఘన సన్మానం నిర్వహించాలి, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలి అనేటువంటి ఒక తీర్మానం అయితే చేసినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన చంద్రబాబు నాయుడుకి చాలా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులంతా కూడా ఘన సన్మానం నిర్వహిస్తారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంతో పాటు చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. పూర్వ వైభవం తెలంగాణకు, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది అన్నట్టుగా కూడా ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు అన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. అమూల్య, తేజ, మరి చంద్రబాబుకు జరగబోయే ఘన సన్మానానికి ఏపీ నుంచి ఇంకా ఎవరైనా ముఖ్య నేతలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందా? అయితే ప్రధానంగా చూస్తే అమూల్య, ఎందుకంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి ఇప్పటికే అంటే తెలుగుదేశం తెలంగాణలో కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు ఇతర పార్టీలకు పలాయనం అయిపోయినటువంటి అంటే వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరలా వారంతా కూడా తిరుగుబాట పట్టపోతున్నారు అనేటువంటిది అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని మూలల్లో నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నుంచి నలుమూలల నుంచి కూడా వారంతా కూడా ఈ సన్మానానికి, ఆత్మీయ సమ్మేళనానికి హాజరవ్వాలి. భారీ సంఖ్యలో హాజరయ్యేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో హాజరయ్యే విధంగా కూడా అక్కడ నాయకులంతా కూడా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే సన్మానానికి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది ప్రముఖులు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. అమూల్య, తేజ, మరి ఘన సన్మానం జరిగే తేదీ ఏదైతే ఉందో ఆ రోజు నాయకులు సమావేశాలు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ సమావేశాలకు సంబంధించి అంటే ప్రధానంగా ఏదైనా అంశాలపై చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది అమూల్య. ఎందుకంటే ప్రధానంగా అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా అంటే ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం నమోదు చేసుకున్నటువంటి నేపథ్యం, గతంలో చూస్తే ఘోరం ఓటమి చెందినటువంటి నేపథ్యం, కానీ ప్రస్తుతం ఎలక్షన్ లో చూస్తే మాత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాయకులు లేరు, కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు కూడా ఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. 10 సంవత్సరాలు దాటిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అంటే దాటిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ పార్టీకి ఉనికి ఉండదు అనేటువంటిది ప్రతి ఒక్కరు అనుకున్నటువంటి నేపథ్యం కనపడింది. కానీ వీటన్నిటికీ కూడా ఇప్పుడు అనూహ్యంగా ఇటు కేంద్రంలో పట్టు సాధించినటువంటి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి దిశగా మళ్ళీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో
ఈ తెలంగాణకు సంబంధించిన నాయకులందరికీ కూడా ఒక కీలకమైనటువంటి ఒక అజెండాతోనే సాగబోతుంది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి, పార్టీకి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి, ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తీరుని ఏ విధంగా ఎలా విమర్శలు చేయాలి, అదే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి మరలా ఎలా చొచ్చుకుపోవాలి, ఎలా ప్రజల్లోకి వెళ్లి ప్రజల పక్షాన ఎలా పోరాడి పార్టీని ఎలా బలోపేతం చేయాలనేటువంటి పూర్తి అంశాలను చాలా కూలంకుషంగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో కీలకమైన నాయకులతో చర్చించడంతో పాటు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయబోతున్నారు అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.